హలో అండి అందరికీ వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు రెమెడీ వచ్చేసి ఇడ్లీలోకి సాంబార్ అనేది హోటల్ స్టైల్లో ఎలాగో చూసేద్దాం. ఒక కప్పు కందిపప్పుని తీసుకొని దాన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగేస్తే అందులో ఉన్నదంతా పోతుంది. తరువాత అందులో మరికొన్ని వాటర్ పోసుకొని అది ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఒక చింతపండునైతే తీసుకోవాలండి. దీన్ని కూడా ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి దాన్ని కూడా ఒకవైపు నానబెట్టుకోవాలి. ఇది కూడా ఈలోపు నానుతుందండి. తర్వాత ఒక టమోటో, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కొబ్బరి ముక్క, ఈ మూడిటిని అయితే తీసుకొని కొబ్బరిని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ బొడాలు తీసేసి వాటిని కూడా చక్కగా బారుగా సన్నగా అయితే కోసుకోవాలి. ఇవి కూడా ఒక పక్కన పెట్టేసుకొని టమోటోని కూడా బొడాలు తీసేసి సన్నగా బారుగా అయితే కోసుకోవాలండి. ఇవి మూడు పక్కన పెట్టుకొని ఇప్పుడు పప్పు అయితే నానేసి ఉంటుంది కదా, దాన్ని స్టవ్ వెలిగించి దానిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగదండి. తర్వాత ఇంకోవైపు బండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని వేయించుకోవాలండి. చక్కగా ఇవి మగ్గినియండి. తర్వాత ఇందులో టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా కొంతసేపు మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటో అనేది తొందరగా మెత్తపడుతుంది. ఇది కూడా మెత్తబడిన తర్వాత ఇందులో ఇందాక కోసి పెట్టిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా వేగితే దీన్ని స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పప్పు వెలిగించాం కదా, అది చక్కగా ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఆరబెట్టుకున్నదంతా ఇందులో వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మెత్తగా పట్టుకోవాలండి. మనం మెత్తగా పట్టడం వల్ల ఇది బాగా టేస్ట్ అనేది మారుతుందండి. తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పప్పు అయితే ఉడికేసింది. దీన్ని దించి పక్కన పెట్టుకున్నాం. దీన్ని కూడా పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ సహాయంతో దాన్ని మెదుపుకోవాలి. వీలైనంత మెత్తగా అయితే మెదుపుకోవాలండి. ఇది ఎంత మెత్తగా ఉంటే మనకి సాంబార్ అనేది అంత బాగుంటుంది. అంటే అది మెత్తగా అయితే లేకపోతే తొనకలుగా అయితే బాగోదండి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని కూడా మెదిపేసి తర్వాత పోపు అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చెట్టు అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది చిటపటమన్నాక ఆవాలు కూడా వేసేయాలండి. ఆవాలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పప్పులో అయితే వేసుకోవాలండి. నేను పప్పులో వేయలేదు కాబట్టి పోపులో అయితే వేసేసాను. ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన రెమెడీ అయితే వేసేసుకొని దాన్ని కూడా వేయించుకున్న తర్వాత ఈ పప్పును కూడా అందులో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని దాన్ని కూడా చక్కగా తెరలనివ్వాలండి. మనకు సాంబార్ అనేది ఎంత తెరిలితే అంత టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా. మీకు సరిపడా టేస్ట్ అనేది మీరు వేసుకోవాలండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. దాన్ని కూడా కొంచెంసేపు మరిగించుకున్న తర్వాత అది అలా మరుగుతున్నప్పుడు సాంబార్ పొడి అని షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. అది తీసుకొని కొంచెం అయితే అందులో వేసేసుకోండి. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది మరికొంత పెరుగుతుంది కాబట్టి. తర్వాత అది ఇంకా బాగా తిరుగుతున్నప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్కేస్తే సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఇడ్లీలో వేసుకుంటూ ఎంతో రుచికరమైన సాంబార్ ఇడ్లీ రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి,